చేసుకుందాం. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా కన్న తండ్రి, మా నాయన, ఉదయకాల సమయమున మమ్మల్ని తండ్రి అని పిలుచుకునే మహాభాగ్యాన్ని ఇచ్చినందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళిచుండగా మీరే తోడుగా ఉండమని తండ్రి, మీ చిత్తం ఏమై ఉందో అది మేము గ్రహించులాగిన కృప చూపమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియజేసుకుంటున్నాను. అయితే మనం చిన్నప్పటి నుండి చాలాసార్లు దేవుడు 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 అని వింటూనే ఉన్నాము. అలవాటుగా సంఘానికి రావడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మ ఎప్పుడు దేవుడు చూస్తున్నాడు, దేవుడు దేవుడు అని చెప్తున్నప్పుడు అబ్బాయికి ఒక ఆలోచన వచ్చింది. ఇదేంటి మా అమ్మ ఉదయం లెగిసిన దగ్గర నుండి రాత్రి వరకు దేవుడు దేవుడు అంటుంది, ఇంతకీ ఆ దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు అనే ఆయన ఉంటే గనక ఆ దేవుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, నేను చూడాలి అనుకుని ఒకరోజు ఉదయాన్నే లేచి ఒక బ్యాగ్ వేసుకున్నాడు. ఆ బ్యాగ్లో వాటర్ బాటిల్ పెట్టుకున్నాడు. వాటర్ బాటిల్తో పాటు స్నాక్స్ పెట్టుకున్నాడు, కొన్ని బిస్కెట్స్ పెట్టుకున్నాడు. చక్కగా బ్యాగ్ వేసుకుని అమ్మ నేను బయటకు వెళ్తున్నానని చెప్పాడు. అలా నడుస్తూ కొన్ని వీధులు దాటాడు. కొన్ని వీధులు తిరిగి ఒక వీధిలో అలా బెంచ్ మీద కూర్చున్న అబ్బాయికి పక్క బెంచ్లో ఒక ముసలాయన కూర్చొని పావురాలకు ఆహారం వేయడం కనిపించింది. పావురాలకు ఆహారం వేయడం కనిపించగానే ఏం చేశాడు అంటే నెమ్మదిగా తన బెంచ్ దగ్గర నుంచి ఆ పెద్ద ఆయన బెంచ్కి వెళ్ళి ఆయన ప్రక్కన నెమ్మదిగా కూర్చొని కాసేపు అయిన తర్వాత ఆయన చేతిలో ఆహారం ఈ బాబు కూడా తీసుకొని పావురాలకు వేయడం మొదలుపెట్టాడు. ఇలా ఇద్దరు పావురాలకు ఆహారం వేస్తున్నారు. చాలా పావురాలు వస్తున్నప్పుడు ఇద్దరు చక్కగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న సమయంలో ఆ పెద్ద ఆయనకి దగ్గు వచ్చింది. దగ్గు రాగానే బాటిల్ ఓపెన్ చేశాడు, నీళ్లు తీశాడు, పెద్ద ఆయన్ని తాగమన్నాడు. కాసేపు పోయిన తర్వాత మరలా చూశాడు. మీకు ఆకలేస్తుంది కదా, చాలాసేపు అయింది కదా అన్నాడు. అవును అన్నారు. అనగానే మరలా బిస్కెట్స్ ఇచ్చారు అతనికి తినటానికి. బిస్కెట్స్ ఇచ్చిన తర్వాత పెద్ద ఆయన బిస్కెట్లు తిన్నాడు. కాసేపు పోయిన తర్వాత స్నాక్స్ తిన్నారు. ఇలాగా చాలాసేపు ఇరువురు సమయాన్ని గడిపినప్పుడు ఆ పెద్ద ఆయన ఎన్నో అనుభవాలు ఈ పిల్లవాడికి చెప్తున్నాడు. ఈ పిల్లవాడు ప్రశ్నలు వేస్తున్నాడు. ఈ పిల్లవాడు కూడా ఏవేవో సంగతులను చెప్తూ ఇద్దరు సమయాన్ని గడిపిన తర్వాత అమ్మో ఇంటికి వెళ్ళాల్సిన సమయం అయింది అని చెప్పేసి ఆ బాబు పరిగెట్టుకుంటూ ముందుకు వెళ్ళిన అబ్బాయి ఒక్క క్షణం ఆగి పరిగెట్టుకుంటూ మరలా వెనక్కి వచ్చి ఆ పెద్ద ఆయన్ని కౌగిలించుకొని ఇంటికి ఎంతో ఆనందంగా వెళ్ళి ఆ ఇంటి తలుపు గట్టిగా కొడుతూ అమ్మ తలుపు తీ అని కొడుతుండగా అమ్మ తలుపు తీసింది. ఎంతో ఆనందంగా ఉండి వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు, అమ్మ నీకు తెలుసా ఈరోజు నేను ఎవరిని చూశానో? నేను దేవుణ్ణి చూశాను. ఆయన నవ్వు ఎంత అందంగా ఉందంటే ఆ మొహాన్ని చూడాలనిపించిందమ్మా. అసలు ఆయన వదిలి రావాలనిపించలేదు తెలుసా. నేను దేవుడికి భోజనం పెట్టాను, నీళ్ళు ఇచ్చాను, నా దగ్గర ఉన్న బిస్కెట్స్ కూడా ఇచ్చాను, ఇద్దరం కలిపి ఆహారం పావురాలకు పెట్టాము అన్నాడు. ఈలోపు పెద్ద ఆయన ఇంటికి వెళ్ళగానే కంగారుగా కొడుకు తలుపు తీస్తున్నాడు. ఏంటి నాన్న ఎంతసేపు అయింది నువ్వు బయటికి వెళ్ళి? ఇంతసేపు అయింది, నువ్వు ఎక్కడికి వెళ్ళావా, ఎక్కడైనా పడిపోయావా అన్న కంగారేసింది. అయినా నీ మొహం ఏంటి ఇంత ఆనందంగా ఉంది, ఎప్పుడూ లేదు, ఇంత సంతోషంగా ఉందేంటి నీ మొహం అనగానే ఆ పెద్ద ఆయన తన కొడుకుని చూసి అన్నాడు, రే ఎందుకు ఆలస్యమైందో తెలుసా, ఈరోజు నేను దేవుణ్ణి చూశాను, దేవుడితో సమయాన్ని గడిపాను. కానీ విచిత్రం ఏంటంటే దేవుడు నేను అనుకున్నంత ముసలివాడు కాదు, చాలా చిన్నపిల్లవాడు, ఎంత యవ్వనంలో ఉన్నాడంటే చిన్నగా కనిపించాడు. అబ్బా దేవుడు ఎలా ఉంటాడా అనిపించింది అని. ప్రియమైన వారలారా, మనం ఎవరికైనా ఏదైనా ప్రేమించకుండా ఇచ్చేయగలం, ప్రేమించకుండా ఇదేమైనా ఇవ్వగలం, కానీ ఇవ్వకుండా ప్రేమించగలం అంటారా? అర్థం చేసుకోండి. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే ప్రేమించకుండా మనం ఇవ్వగలం. ఉదాహరణకి ట్రాఫిక్ సిగ్నల్లో వెళ్తూ ఉంటాం, కాకినాడ వెళ్ళినా ఎక్కడైనా ట్రాఫిక్ జంక్షన్స్, పెద్దాపురం ఎక్కడైనా సిగ్నల్ పడుతున్నప్పుడు మన దగ్గరకు అడుక్కోవడానికి వస్తారా రారా? అప్పుడు ఏం చేస్తాం మనం? కొన్నిసార్లు ఇవ్వమంటాము, కొన్నిసార్లు ఇస్తాము. ఇచ్చిన మనం వారిని ప్రేమించిస్తున్నావా, ఇవ్వాలని ఇస్తున్నావా? ఇవ్వాలి అని ఇస్తున్నాం. అంటే నువ్వు ఇస్తున్నావంటే ప్రేమించాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ప్రేమిస్తున్నావంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఏం చేయాలి? ఇచ్చి తీరాలి. అందుకే బైబిల్ చెప్తుంది, కాల్చబడుటకు నీ శరీరం అంతా నువ్వు ఇచ్చేస్తున్నావు, కానీ నీలో ఏం లేదు,
ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివి. ఈరోజు సమాజంలో చూడగలిగితే సమాజంలో ఉన్నవాళ్ళు మనకంటే ఎక్కువగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో క్రియలు చేస్తున్నారు. మీ దగ్గరే, మన ఇంటికి వచ్చిన దగ్గరే ఇక్కడ మన ఇల్లు అని ఉంది, అవునా? అసలు మీ దగ్గరికి రాకముందు ఒక 4 సంవత్సరాలు 2022 మార్చి 25వ తారీఖున మేము చర్చ్ యానివర్సరీ, కరోనా, చర్చిలో చేద్దామా, ఎక్కడికి వెళ్దాము, ఏం చేద్దాము అని అనుకుంటున్నప్పుడు మనకి తెలిసిన తమ్ముడు స్వేచ్ఛ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్లో ఉన్నాడు. దాని ద్వారా బ్లడ్ కావాలన్న అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాము. ఆ సమయంలో చెప్పాడు, ఇక్కడ మన ఇల్లు అని ఒకటి ఉంది, ఒక వృద్ధుల ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్దామన్నారు. సరే అని చెప్పి ఆహారాన్ని అంతా సిద్ధపరచుకొని వాళ్ళకి ఏమన్నారంటే, మీరే డబ్బులు ఇచ్చేయండి, మేము వాళ్ళకు వండుతాము అన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చాము, వండాం. వృద్ధులు ఉన్నారు, వారికి వాక్య పరిచర్య చేశాము. వాళ్ళకి ముందే చెప్తాం, వాక్యం చెప్తామని వాక్య పరిచర్య చేశాము. తర్వాత తెలిసింది ఏంటి అంటే, దాన్ని స్థాపించిన ఆయన ఎవరు అంటే, ఒక చిన్న ఉద్యోగం చేస్తూ కాకినాడలోని ఒక చిన్న సెంటర్, మెయిన్ రోడ్లోనే ఒకటి ఉంది, అక్కడ ఒక షాప్ నడిపిస్తున్న ఆయనదే అది. తనకున్న సర్కిల్ ఉపయోగించి, తనకున్న స్నేహితులను ఉపయోగించి అలాగా రోడ్డు మీద ఉన్న వాళ్ళని, ఎవరైనా అనాథలుగా ఉన్నా అలాంటి వారిని అందరినీ పట్టుకొని అందులో ఆశ్రయం ఇస్తూ ఉంటాడు. విచిత్రం ఏమిటి అంటే, నార్త్ ఇండియా నుంచి ఎక్కడి నుంచో తప్పిపోయిన ఒక మూగ ఆయన మన సామర్లకోట రైల్వే స్టేషన్లో ఎక్కడో కనబడితే ఆయన్ని తీసుకుని ఆశ్రమానికి తెచ్చారు. మాట్లాడు, ఏం కావాలో చెప్పడు, ఏం చేయడు, కానీ పిచ్చిగా ఆశ్రమం నుంచి వెళ్ళిపోయేవాడు, మరలా తీసుకొని వచ్చేవారు, మరలా వెళ్ళిపోయేవాడు. ఇలా తీసుకుని వస్తున్న క్రమంలో ఒకసారి న్యూస్ పేపర్ చూశాడు. న్యూస్ పేపర్లోని తన ఊరిని చూశాడు. ఆ ఊరు డ్రెస్ తాలూకా ఫోటో చూపించడం మొదలుపెట్టాడు వాళ్ళకి. ఇదిగో ఈ డ్రెస్ నాకు తెలుసు, ఈ ఊరు నాకు తెలుసు అని. ఎప్పుడైతే అర్థమైందో ఆ భాష ఏంటి అని కనుక్కొని ఆ భాష వచ్చిన వారిని తీసుకొని వచ్చారు. ఆ భాష వచ్చిన వారికి తీసుకొని వచ్చిన తర్వాత అతనితో సంబోధించడం మొదలుపెట్టారు. అప్పుడు అర్థమైంది అతనిది వేరే భాషని. ఆ భాష మాట్లాడి ఏ ఊరని చెప్పి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పోస్టులు పెట్టిన తర్వాత అతని పెదనాన్న కూతురో ఎవరో అది చూసి అది వాళ్ళ తల్లిదండ్రులకి, అతని భార్యకి, పిల్లలకి చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చింది. ఇప్పటికీ మీరు మన ఇంటిలోకి వెళ్తే అతనిది పెద్ద ఫోటో ఉంటుంది. అతన్ని పరామర్శించడానికి వచ్చిన వారు, అలాగే అతని కుటుంబ సభ్యులందరి ఫోటోలు అక్కడ ఉంటాయి. చూడండి, మనం ఇలాంటివి ఏమైనా చేస్తున్నావా? వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, రోడ్డు మీద ఉన్న వాళ్ళని, భయంకరమైన స్థితిలో ఉన్నవారు ఉంటారు, పురుగులు పట్టేసి ఒళ్ళంతా తల నిండా పేలుతో గజ్జితోని ఉన్నవారిని తీసుకొని స్నానం చేయించి, తల కట్ చేయించి, శుభ్రంగా చేసి వారిని తీసుకొని వస్తారు. బయట సమాజంలో ఉన్నవారు మనకన్నా గొప్పగా చేస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, క్రీస్తుని ధరించుకున్నామని చెప్తున్నాం, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. ఈరోజు మనము క్రియలలో చూపించగలుగుతున్నామా? పని చేయించగలుగుతున్నామా? మనలో ఆ దయ ఉందా? ఆ కనికరం ఉందా? ఆ ప్రేమ ఉందా? ఒకరిని చూస్తున్నప్పుడు, ఒకరికి సహాయం చేయాలి అన్నప్పుడు. మరి క్రైస్తవులమైన మనము ఇంకెంత ప్రేమ కలిగి ఉండాలి? సమాజంలో ఉన్నవారికి మనకు తేడా ఏంటి అంటే, వారు చేయాలి కదా, ఇది చేయాలి అని చేస్తున్నారు. క్రైస్తవులమైన మనం ఏం చేయాలి అంటే, ప్రేమ కలిగి ఉంటున్నామని చెప్పుకుంటున్న మనం ప్రేమతో పాటు ఏం చేయాలి? ఏం చూపించాలి? క్రియలు అనేవి చూపించాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి 20వ వచనం వరకు చూడగలిగితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి 20వ వచనం వరకు చూడగలిగితే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? క్రియలు లేవు మనలో, కానీ విశ్వాసం ఉందని చెప్తున్నాము. ఆదివారం ఆరాధన అని చెప్పి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి 20వ వచనం వరకు. మనలో క్రియలే లేవు, కానీ మనం విశ్వాసులమని పిలుచుకుంటున్నాము, విశ్వాసులుగా మనం పిలువబడుతున్నాము. పిలువబడుతున్న మనలో క్రియలు అనేవి లేకపోతే ఆయన నిన్ను అడుగుతున్నాడు, నీ విశ్వాసము వలన నీకు ఏంటి ప్రయోజనము?
ఆదివారం ఆరాధనకు వస్తున్నాము, ప్రార్థనలకు వస్తున్నాము, కార్యక్రమాలు అంటున్నాం, కానీ క్రియలేవి మనలో? ఆ క్రియలేవి? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటికి ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? నీ వలన ఒకరికి సహాయం అవుతుంది, ఒకరు కష్టంలో ఉన్నారు అని నీకు అర్థమైనప్పుడు, అది నీకు తెలుస్తున్నప్పుడు, అది ఆహారం విషయంలో అవనివ్వండి, బట్ట విషయంలో అవనివ్వండి, ఆత్మ సంబంధమైన విషయంలో అవనివ్వండి, దేనిలోనైనా అవనివ్వండి, నువ్వు ప్రార్థన చేసుకో, నీకు తగ్గిపోతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, చలి కాచుకో అని మనం చెప్తే దానివల్ల మనకు కలిగిన ప్రయోజనం ఏంటి? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నాను. ఏమని పిలుస్తున్నాడంటే, వ్యర్థుడా, నీ వల్ల ఏంటి ఉపయోగం? నీ వల్ల ఏంటి ఉపయోగం? విశ్వాసం ఉందని నాకు చెప్పినంత మాత్రాన దాని వలన నువ్వు పరలోకాన్ని సంపాదించుకోలేవు, ఆ మహాలోకములోనికి నువ్వు అడుగు పెట్టలేవు. మరి విశ్వాసం ఉన్నదని చెప్తున్న మనలో ఏమి కనబడాలి? ఏం కనబడాలి? క్రియలు అనేవి కనబడాలి. క్రియలు మనలో కనబడుతున్నాయా ప్రియమైన వారలారా? ప్రార్థన చేసుకుంటున్నామండి, బైబిల్ చదువుతున్నామండి, పాటలు పాడుతున్నామండి, సన్నిధిలోనికి వస్తున్నామండి, ఇవేనా క్రియలంటే? నీ విశ్వాసాన్ని నువ్వు కనపరుస్తున్నావు, మరి నీ క్రియలేవి? నీ క్రియలేవి? నీ క్రియలు ఏ రూపంగా ప్రపంచానికి చూపిస్తున్నావు, సమాజానికి చూపిస్తున్నావు? మన క్రియలను ఏ రూపంగా సమాజానికి చూపిస్తున్నాం ప్రియమైన వారలారా? లోకంలో ఉన్నవారిని చూస్తే పుట్టినరోజులు అన్నప్పుడు ఒక ఆశ్రమానికి వెళ్ళాలనుకుంటారు, పుట్టినరోజు జరుపుకోవాలనుకుంటారు. వాళ్ళ టార్గెట్స్ చూడండి, సంవత్సరానికి ఇలాంటి ప్రదేశంలోనికి వెళ్ళాలి, లేదా మా పిల్లల్ని ఇలా ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కాసేపు సమయాన్ని గడిపించాలి. ఒక ఉన్నతమైన ఆలోచనలతో ప్రతి ఒక్కరూ ఉంటున్నప్పుడు క్రీస్తును ధరించుకున్నాం, క్రైస్తవులం, విశ్వాసము కలిగిన వారము అని చెప్పుకుంటున్న మనలో ఏ లక్షణాలు ఉండాలి? నిజంగా నీ తోటి సహోదరిలో దేవుణ్ణి చూడగలుగుతున్నావా? మనం దేవుణ్ణి చూడగలుగుతున్నావా? ఒక వ్యక్తిని చూసేసరికి అరే ఈ వ్యక్తికి ఎంతో అవసరం ఉంది, ఎంతో సహాయం అందివ్వాలి అనే ఆలోచన మనకు వస్తుందా? చివరిగా యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరిని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. ఏమంటున్నారు? నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినవాడు ఏంటంట? అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్న నువ్వు నీ ఎదుట సహోదరునిలో ఆ దేవుని చూడకపోతే, వారిని ప్రేమించకపోతే, కనబడుతున్న వారికే నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోతే, కనబడని దేవుణ్ణి మనం ఏం చేయనట్టంట? ప్రేమించలేనట్టంట. ఏమైనా చేస్తున్నావా? అయితే మనం ఎదుటి సహోదరులకు ఏమైనా చేస్తున్నావా? మొన్న అన్న రేషన్ ఏదో పట్టుకొని వచ్చారు ఇంటికి, సామాన్లు ఏవో పట్టుకొని వచ్చినప్పుడు అందులో గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ కనబడింది. నేను అన్నాను, మనం ఎవరైనా తినం కదా, ఇంత పెద్ద ప్యాకెట్ ఎందుకొని తీసుకొని వచ్చావు అన్నాను. అంటే మీ అన్న చెప్తున్నారు, అంతకుముందు నేను సాషా అన్న ఏదో కొనడానికని బయటకు వెళ్తున్నప్పుడు కారు ఎక్కుతున్నప్పుడు ఒక ఆమె ఉంది, బట్టలు సరిగ్గా లేవు, ఒక పిచ్చావిడ రోడ్డు మీద అలా తిరుగుతూ ఉంది. ఆ తిరుగుతున్న ఆమె అక్కడ బానుగుడి దగ్గర నుంచి నడుచుకుంటూ రమణయ్యపేటలో ఉన్న మన ఇంటి దాకా వచ్చేసింది.
నడుచుకుంటూ. అప్పుడు చూసాం ఆమెను, చూసిన ఆమె ఎటో వెళ్ళిపోయింది. తర్వాత కొద్ది రోజులకి ఆమె ఇంటి దగ్గర తారసపడిందంట. అయితే మీ అన్న దగ్గర డబ్బులు లేవు, వెంటనే బిస్కెట్ ప్యాకెట్ వెళ్ళి కొనడానికి. వెంటనే ఏం చేశారంటే క్రెడిట్ కార్డ్ యూస్ చేయడానికి మాల్కి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ అది కొనుక్కొని వచ్చారు. ఈలోపు ఆమె కనబడలేదు, ఆమె ఎటో వెళ్ళిపోయింది. చిన్నవే ప్రియమైన వారలారా, ఇది అతిశయోక్తి కాదు, చిన్న చిన్నవే కదా. మన చుట్టూ ఉన్న పరిసరాలను కనుక నువ్వు గమనించగలిగితే నీ సహాయం కోరిన వారు, నీ అవసరం కావలసిన వారు ఎంతోమంది ఉన్నారు. మనం దేవుణ్ణి అడుగుతాం మనకు చూపించమని, కానీ దేవుడు ఆల్రెడీ మన చుట్టూ పెట్టేశాడు అందరినీ. ఆల్రెడీ అందరూ ఉన్నారు. ఆ కనబడుతున్న వారిలో వారికి ఆత్మీయ సహకారం కావాలేమో, వారు బాధలో ఉన్నారేమో, దిగులులో ఉన్నారేమో, చింతలో ఉన్నారేమో, వారికి నీ ఓదార్పు కావాలేమో, వారు ఇబ్బందులలో ఉన్నారేమో, వారికి నీ మాటలతో బలము కావాలేమో, వారు సరిగ్గా తినుండరేమో, నీ ఆహారం కావాలేమో. చూడండి, అందుకనే మీ ఇంటికి వచ్చిన వారైనా, మీరెక్కడికైనా వెళ్ళినా, ఎవరితోనైనా ఉన్నా మనం గమనించవలసింది ఏంటి అంటే ఆ ఆతిథ్యాన్ని, ఆ ప్రేమను మనం చూపించగలగాలి. ప్రియమైన వారలారా, నువ్వు నీ ప్రేమను కనుపరచగలగాలి. అలా నువ్వు కనపరచగలిగితే దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసము అప్పుడు సరైన విశ్వాసం. ఎందుకు? నీ విశ్వాసముతో పాటు ఏది జతపరచబడి ఉంది? క్రియలనేవి జతపరచబడి ఉన్నాయి. ఈరోజు మీ విశ్వాసం ఒంటిగా ఉందా? దేవుడు అంటున్నాడు నిన్ను చూసి, వ్యర్థుడవు నీవు. వ్యర్థమైన దానిని మనం ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టుకుంటామా? వ్యర్థమైన దాన్ని, పనికిరాని దాన్ని మనం ఇంట్లో పెట్టుకుంటామా? ఏం చేస్తాం? వ్యర్థమైన దాన్ని ఏం చేస్తాం? పారిస్తాం. మనకి స్క్రాప్ అవసరం లేదు. మరి మనలనే దేవుడు వ్యర్థులు అని అంటున్నాడంటే మనలాంటి స్క్రాప్ దేవుడికి పరలోకంలో కావాలంటారా? కావాలా? అవసరం లేదు కదా. మరి దేవుడికి నిన్ను వ్యర్థుడా అనకుండా ఆయనకు ఉపయోగపడేవానిగా నువ్వు ఉండాలి అంటే మనం ఏం చేయాలి? నీ క్రియలను చూపించాలి. నువ్వు బైబిల్ చదివేస్తున్నాను, అందుకే నువ్వు బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, చర్చికి వస్తున్నాను, ఇలాంటివి మనం చెప్తున్నాం. దేవుడు అంటున్నాడు, కాల్చబడుటకు నీ శరీరమునిచ్చిన ప్రేమ లేనివాడవైతే నువ్వు. మనం ఎక్కడున్నాం? బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, సువార్త, ఇవి కదా మనం చెప్తున్నాం. ఆయన అంటున్నాడు, రే అవన్నీ చిన్నవిరా, నువ్వు నీ శరీరాన్ని చేసినా కూడా అది ఎలాంటి ఉపయోగం లేదు, నువ్వు వ్యర్థుడవే. నీలో విశ్వాసం ఉండాలి, అది ప్రేమకు దారితీయాలి. ఆ ప్రేమలో నుండి ఏమి రావాలి? క్రియలు రావాలి. అందుకే ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ఒకరినొకరు పలకరించుకుంటున్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కడికో వెళ్ళకండి. మీ సంఘంలో ఇక్కడున్న వారనే చూడండి. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో తెలుస్తుంది. ఒకరికొకరు ఓదార్పునిచ్చుకోవచ్చు. అప్పుడు మీరేం చేయొచ్చో తెలుసా? వేరే దగ్గరికి వెళ్ళొచ్చు. స్త్రీలుగా కూడుకుంటున్నారు, పురుషులుగా కూడుకుంటున్నారు. శుక్రవారాలు లెంట్ డేస్ అయ్యాక మీరు మీకే కూడుకుంటారు కదా. ఒకరోజు స్త్రీలుగా మీరు ప్లాన్ చేయండి. ఇక్కడ మన ఉంది, చాలా ఉన్నాయి కదా. ఉన్నప్పుడు ఒక్కసారి వెళ్దాము. నిజంగా మనిల్లుని చూసినప్పుడు నాకే అంత ఆనందం వేసింది. ఎందుకు మనిల్లు అని పెట్టావంటే, నాకు అతను ఎవరైనా ఆశ్రమం అంటే అతను ఒప్పుకోడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఎవరినైనా ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, ఎవరినైనా ఎక్కడికి వెళ్తున్నారు అంటే, ఆశ్రమంకి వెళ్తున్నానంటే ఆయన ఊరుకోడు. ఏమనాలి? మన ఇంటికి వెళ్తున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇల్లు అనే ఫీలింగ్ వారికి రావాలి అని మన ఇళ్ళనే పెట్టాను. వాళ్ళకి కుక్స్ ఏంటి, వాళ్ళకి భోజనాలు ఏంటి, ఎంత చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయంటే, లోకంలో ఉన్నవారే ఇంత పద్ధతితో ముందుకు వెళ్తుంటే ప్రియమైన వారలారా, దేవునిలో ఉన్న నువ్వు నేను ఇంకెంత ముందుకు వెళ్ళాలి చెప్పండి? ఇంకెన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేయాలి చెప్పండి? మీ మధ్యలో ఒక ఆలోచన మెదిలిందా? మీలో ఉంచుకోవద్దు, వేరొకరితో దాన్ని పంచుకోండి. ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో ప్రియమైన వారలారా, ఖచ్చితంగా మీకు బలం అనేది వస్తుంది. ఎంతోమంది మీకు సహకారులుగా ఉంటారు. కనుక సంఘం ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరం అంతట్లో జరుగుతాయి. ఎందరికో సహాయాన్ని అందివ్వాలి అని మీరు అనుకోవచ్చు. ఒకరితో ఒకరు పంచుకొని, ఒకరినొకరు బలపరుచుకొని ముందుకు వెళ్దాము. విశ్వాసం ఉంది అని చెప్పేసి ఏదో ఆరాధనకు వస్తున్నామంటే దేవుడికి ఇది అవసరం లేదు. మీ విశ్వాసంతో పాటు ఆయన అడుగుతున్నాడు, క్రియలు కావాలంటున్నాడు. మీ ఎదుటి సహోదరుడిలో దేవుణ్ణి చూడగలిగితే దేవునికి చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి? ఎవరైనా ఖచ్చితంగా చేస్తారు. అప్పుడు ఆయన అంటున్నాడు, నీ కళ్ళ ఎదురుగా కనబడే సహోదరుని ప్రేమించే నువ్వు ఎవరిని ప్రేమించినట్టు? నన్ను ప్రేమించినట్టు. వారిని ప్రేమించకపోతే ఎవరిని ప్రేమించినట్టు? దేవుణ్ణి ప్రేమించినట్టు. కనుక దేవుణ్ణి ప్రేమించాలి అంటే ముందు మన ఎదురుగా ఉన్న వారిని ప్రేమించి క్రియలు కలిగి మనం విశ్వాసము మన క్రియలతో జతపరిచి ముందుకెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం.
మహాదేవ మహోన్నతుడ మమ్మల్ని అతిమికులుగా ప్రేమించిన మా కన్న తండ్రి మా దేవా ఇంకా మేము ఎన్నిటిలోనూ వెనకబడిపోతున్నాము నాయన. ప్రాథమికమైన పాఠాలను నాయన, మూల పాఠాలను నాయన మేము విడిచిపెట్టేస్తున్నాము తండ్రి. మీరు మాలో ఏవైతే కోరుకున్నారో నాయన అవి మేము కలిగి ఉండి ముందుకు సాగే స్థితిని దయచేయండి. మమ్మల్ని ప్రేమతో నింపండి నాయన. మా సహోదరులను ప్రేమించే స్థితిని దయచేయండి. క్రియలు కలిగి ఉండులాగున కృప చూపమని వేడుకుంటూ, అటు క్రియలు మేము చేయులాగున మాకు దారి చూపమని వేడుకుంటూ, తర్వాత మాట్లాడిన ఉంటున్న మీ దాసునికి సమయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మని ప్రేరణ అందివ్వమని ప్రార్థన మా ప్రభు అయిన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన మనవులు అడిగి పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి.